హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. సో, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, ఏం లేదండి ఈవినింగ్ రొటీన్. సో, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి గానీ మేము డిన్నర్ ఏం ప్లాన్ చేసుకుంటామో చూపించబోతున్నాను. ఏం లేండు ఏం లేదండి. సో, బురుగులు అంటారు గదా! ఆహ్, కొన్ని కొన్ని స్టేట్ సైడ్ కొన్ని కొన్ని రకాలుగా అంటారు. బురుగులు అండ్ అదేవిధంగా పేలాలు అంటారు కదా! మేమైతే పేలాలే అంటాము. సో, పేలాలతోని సుశీల ఇంగా కొంతమందైతే ఉగ్గాని అంటారు. మేమైతే సుశీలనే అంటాము. సో, ఇంగ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు గానీ, నా అర్థమని అలా అన్ని దాంట్లో అంటున్నాను. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా నానబెట్టేసిన తర్వాత మళ్ళీ బోన్లు గూడా కడిగేటివి ఉన్నాయండి. సో, అవి అక్కడ నానబెట్టి పక్కన ఉంచాను. అంటే కొద్దిగా నానాలి గదా దాంట్లో. వాటర్‌లో నానబెడితే బావుంటదని. సో, ఒక 5 మినిట్స్ అలా నానితే బావుంటదని. సో, ఇగ అప్పటిలోపు ఇక్కడ నేను బోన్లన్నీ క్లీన్ చేసుకుందామని పెట్టాను సింక్‌లో. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఈవినింగ్ టైంలో ఏ స్నాక్స్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. నాకు మాక్సిమమ్‌గా ఎక్కువ బోన్లేం పడవు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే డేలో. మా హస్బెండ్ అయితే ఈవినింగ్ వస్తారు కాబట్టి ఈవినింగే ఉంటాయి కొన్ని. మార్నింగ్ అయితే నేనే వంట చేసుకోవాలి. నా ఒక్కదాని కోసమే వంట చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టిఫిన్ అండ్ మధ్యాహ్నానికి లంచ్ అంతా ప్రొవైడ్ అక్కడే ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళు తినేది ఒకటే టైము. సో, అందుకని ఎక్కువ ఏదేం ఉండదులే. ఇంకోటి మేమిద్దరమే ఉంటాం కాబట్టి, అంత వర్క్ ఏం గూడా ఉండదు. కానీ, పాపని చూసుకుంటా అంటే నాకు కొద్దిగా లేటే అవుతుంది. సో, ఇది ఎంత ఉన్నా పని వర్కయితే అలానే ఉంటది. ఒక వంటని తప్పించి మిగతా పని అంతే ఉంటది. అలా అన్నమాట. సో, ఇవంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత బయట క్లోత్స్ పెట్టేసాను ఎండబెట్టి. నేను పైన వేయలేదండి. ఈరోజు కొద్దిగా లేట్ అయిందని పక్కన బాల్కనీలోనే ఏసేసాను సైడ్‌కి. ఇది మా ఫ్రంట్ పార్ట్. ఒకరోజు హోమ్ టూర్ కూడా చేశానండి. దానికి ఇంకా ఒక మంచిగా ముహూర్తం ఏం లేదండి. వీడియో తీసే తీసేవాళ్ళు ఉంటే బావుంటదని. సో, ట్రైపాడ్ వచ్చేసింది గదా! అందుకోసమే ఇంగా తీసేద్దాంలే ఒక్కొక్క వీడియో అని. నా బట్టలు చూడండి ఎలా కింద పడ్డాయో. అవి ఇవి ఉన్నాయి. అవన్నీ నీట్‌గా తీసి అవన్నీ క్లీన్ చేసేసరికి మళ్ళీ మడత పెట్టేసరికి ఇలా ఉంటది నా మొత్తం ఈ సైడ్ బాల్కనీలో బ్యాక్ సైడ్ ఉంటది. ఇంగా ఇవన్నీ తీసేసి మడత పెట్టేసాను. ఇంగా ఇప్పుడు సుశీలాకి ఆనియన్స్ యాజ్ యూజువల్‌గా చిల్లీస్ అండ్ టమాటా అన్నీ కట్ చేసుకున్నానండి. మీకు ఎంతమందికి తెలుసు ఉగ్గాని చేసేటప్పుడు అదే సుశీల చేసేటప్పుడు దీనిలో టమాటా వేస్తే టేస్ట్ చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నాకు ఫస్ట్ తెలీదు. తర్వాత మా మమ్మీ చెప్పి దాంట్లో ఒక టమాటా వేస్తే గూడా ఇంకా చాలా టేస్ట్ ఉంటదంటే, ఫస్ట్ అయితే నార్మల్‌గా పల్లీలు సంథింగ్ అవి పప్పు దినుసులు అవన్నీ వేసి మంచిగా తాలింపు వేసేవాళ్ళము. కానీ టేస్ట్ వచ్చేది. టమాటా వేస్తే కూడా ఇంకా ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి అట్లా ట్రై చేయని వాళ్ళుంటే. ఆ తర్వాత ఇగ వాటర్‌లో కొద్దిగా మంచిగా పోయాయి గదా! అది మంచిగా ఇప్పుడు దాన్ని డ్రైన్ ఔట్ జేయాలి మనం మొత్తము. ఇలా తీసేసి ఒక వేరే ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మంచిగా ఒక వేరే ప్లేట్‌లో వేసేసుకొని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో జేస్తారు. నేను నా స్టైల్‌లో జేస్తున్నాను. మళ్ళా తప్పుగా అనుకోవద్దు. నేను నార్మల్‌గా ఎప్పుడు కూడా ఇట్లా పోపేసేటప్పుడే డైరెక్ట్ వాటర్ నుంచి తీసి దాంట్లో ఏసేస్తాను. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను గదా! అందుకే పక్కన తీసి పెడితే బావుంటదని ఇలా తీస్తున్నాను. మాక్సిమం అలా ఇగ తొందరగా అవుతది. మళ్ళీ ఇట్లా తీసి పక్కన పెట్టడము, అట్లా అని ఇంగ చేయకాలే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి అలా చేయను. ఇలా గూడా జేయొచ్చు. నేను అలా గూడా జేసుకుంటాను. కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నానని జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంతే. ఇంక సెపరేట్‌గా దాన్ని తీసి ఒక ప్లేట్‌లో ఏం పెట్టుకోను. ఎప్పుడు చేసినా కూడా డైరెక్ట్‌గా హ్యాండ్‌లో పట్టుకొని ఇట్లా దాన్ని వాటర్ తీసేసి డైరెక్ట్ పోపేసేస్తాను పైకి. పోపు కొద్దిగా వేడైపోయిన తర్వాత అలా. సో, ఇదండి. ఈ మొత్తం అన్ని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇదిగోండి టమాటా కట్ చేసుకుంటున్నాను నేను. అవి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. టమాటా కట్ చేసుకున్న తర్వాత బావుంటది టమాటా. మీరొకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక టమాటా సుశీల చేసేటప్పుడు ఒక టమాటా వేసి ట్రై చేయండి. మీకు టేస్ట్ చాలా బావుంటది. యేసుకునే వాళ్ళు ఆహ్, ఆహ్, ఇగ
ఏమంటారు అంటే బురుగుల్ని బట్టి మీరు ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పర్వాలేదు. మరీ ఎక్కువ వద్దు అని అనుకుంటే ఒకటి వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడెప్పుడు ఒక 2 కూడా ఇస్తాడు. కానీ చిన్న సైజుని వేస్తాను. నేను చిన్న సైజు తీసుకొని వేస్తాను. అంటే ఇంకా ఎక్కువ టేస్ట్ కొద్దిగా బాగుంటుందని అట్లా వేస్తాను నేను. సో ఇలా అయితే టమాటా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఒక స్పూన్ తీసుకుంటున్నాను, ఇదిగోండి. సో ప్యాన్ పెట్టి అదే బాండి పెట్టి వెలిగించి ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ అయితే ఇదిగోండి ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక అవి పప్పు ఉంటాయి కదా, పప్పు దినుసులు మొత్తం అవి వేసుకుంటున్నాను. నా దగ్గర శనగపప్పు ఉంటుంది కదా, అది టేస్ట్ బాగుంటుందని శనగపప్పు నేను దీంట్లో ఇంకా వేరే వేయలేదండి, పల్లీలు వేయలేదు. కొద్దిగా ఆయిల్ వేడెక్కగానే శనగపప్పు వేసేసి జీలకర్ర వేసేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి ఫస్ట్ జీలకర్ర వేసేసిన తర్వాత పెరిగిదండి శనగలు కొద్దిగా వేసేసి ఫ్రై చేశాను అంతే. ఇంకా నేను ఇంకా తొందరగానే స్టార్ట్ చేశానండి వంట. యాజ్ యూజువల్గా అయితే 7కే స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు గణేషుని కూర్చున్న తర్వాత అక్కడ పూజకి లేట్ అయిపోతుందని మళ్ళీ ఇక్కడ వెళ్ళి వచ్చేసరికంటే ఇంకా లేట్ అయిపోతుంది, 10 అలా అవుతుంది. ఆ టైంలో వంట చేసుకోవడము ఏం చేసుకొని తింటాంలే అన్నట్టు ఫస్టే వంట చేసుకొని ఇంకా వెళ్తున్నాను. సో అలా అన్నమాట. అంటే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక టమాటా కూడా వేసేసుకొని పసుపు కొద్దిగా అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేగాయి చూడండి మంచిగా. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసేసుకొని మరీ ఎక్కువ అంటే కూడా టేస్ట్ అంతా బాగా రాదు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ గణేషుని కూర్చున్నప్పటి నుంచి తొందరగానే వంట చేస్తున్నానండి. ఎందుకంటే మా కాలనీలో ఇంకా డైలీ ఒకరోజు వెళ్ళకపోతే బాగుండదని డైలీ వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళి అప్పటిదప్పుడే రాలేం కదా, కొద్దిగా కూర్చొని దేవుని దగ్గర ప్రశాంతంగా కూర్చొని కొద్దిగా సాంగ్స్ అవి ఇవి విని మంచిగా భజన చేసేవాళ్ళు భజన చేస్తారు. సో అవన్నీ వినేసిన తర్వాత ఇంకా ఇంటికి రావడానికి 10 అవుతుంది. సో అలా. సో మీరు ఈవినింగ్ రొటీన్లో ఏం చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను చాలామంది నిమజ్జనం రోజు కొన్ని ఏరియాలో నిమజ్జనం చేశారు, మా ఏరియాలో అయితే చేయలేరు. ఎందుకు ఆ రోజు బాగాలేదని చేయలేరు, మరి ఎందుకు బాగాలేదో. వేరే వాళ్ళైతే చేసేసారు కానీ మా దాంట్లో అయితే చేయలేరు, మరి ఎందుకో తెలీదు. సో చూస్తారు కదా, ఇదిగోండి ఇలా నిజం చెప్తున్నానంటే టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంట్లో ఏం స్పెషల్ ఏం లేదు, కానీ మనం చేసే దాంట్లో కొన్ని టిప్స్ పాటిస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే కొన్ని టిప్స్ దాంట్లో చేసేటివి మీరు చూసారా, నేను ఎలాంటి మసాలాస్ కూడా వేయలేదండి. సింపుల్ అంతే. నేను ఇంకా ఎక్కువ మసాలాస్ ప్రొవైడ్ చేయను, ఎప్పుడు కూడా ప్రొవైడ్ చేయను నేను మసాలాస్ అవి ఇవన్నీ. ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత ఇంకా శారీ నేను చూపిస్తాను. నా శారీ వచ్చేసి ఇదిగోండి, ఈ శారీ ఇంకా టెంపుల్ కదా, కొద్దిగా పద్ధతిగా వెళ్తే అంటే గణేశుని దగ్గర పద్ధతిగా వెళ్తే బాగుంటుంది. ఎట్లాగో ఇంట్లో వేసుకోము కదా, సో బయటికి వెళ్ళిన తర్వాత వేసుకుందామని. ఇదిగోండి ఇంకోటి నేను చూపించేది ఏంటంటే నా బ్లాక్ బిడ్ అండి. ఇది కొత్తగా జెరాకీ జ్యువెలర్స్ నుంచి తీసుకున్నాను. నిజం చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. బై 1 గెట్ 1 ఆఫర్ ఉంటుంది, ఎప్పుడు తీసుకున్నా కూడా ఉంటుంది. ఇదిగోండి నాకు దీంట్లో ఇది నచ్చిందని, ఇంకోటి కూడా బాగా నచ్చిందని తీసేసుకున్నాను. నేను 2 తీసేసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా ఇవి రెడీ అయిపోయి ఇంకా అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ ఏమన్నా నేను రాను ఈరోజు నువ్వు వెళ్ళు అంటే మళ్ళీ అప్పుడప్పుడే వంట చేసేసాను. ఇదిగోండి సింపుల్గా బెండకాయ, నో ఆనియన్స్ ఏం లేవండి. డైరెక్ట్ బెండకాయలని కట్ చేసుకొని బియ్యం పెట్టేసి పక్కన బెండకాయలని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే. ఇంకా కారం ఉప్పులు అవన్నీ వేసేసుకోవడమే అంతే. బాగుంటుంది బెండకాయ ఫ్రై కూడా అప్పటిదప్పుడే. ఆనియన్స్ ఏం వేయలేదు, లైట్గా జీలకర్ర అవి వేసి బెండకాయలను వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు ఉప్పు కారాలు అవన్నీ వేసేసాను అంతే. సో అంతే ఈ వీడియో అనండి. ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.